నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. పల్నాడు జిల్లాలో ఎన్నికల సంఘం హై అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లా పరిధిలోని 4 నియోజకవర్గాల్లో పూర్తి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం ఎలాంటి అల్లర్లు, ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరించింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్. సుమిత్ర, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 4 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే 18 దళాలను కూడా మొత్తం కూడా కిందకి దించేసిన పరిస్థితి ఉంది. అక్కడికి ఇప్పటికీ గురజాల, మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు ఈ 4 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఇప్పటికే కేంద్రం అంతా ప్రకటించిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు మొత్తం ఎన్నికల సంఘం గుర్తించడం కూడా మొత్తం ఇప్పటికే ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా ఇప్పటికే బలగాలు మొత్తం కూడా మోహరించి ఉన్నాయి. ఇప్పటికే అంటే మాచర్లో కూడా గతంలో కూడా ఆ ప్యాస్టింగ్ గ్రామాలు అయినటువంటి ఆ దుర్గి మండలం కానీ మిగతా కొన్ని మండలాల్లో కూడా ఇప్పటికే కొన్ని చోట్ల కూడా ఆ బాంబులు వేటకొలవడం కూడా ఇప్పటికే కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అయితే పూర్తిగా స్థాయిలో వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా మొత్తం కూడా అక్కడికి ఆ ప్రాంతాలను మొత్తం కూడా పూర్తిగా సీసీ కెమెరాల అండర్లో పర్యవేక్షణలో కూడా ఇప్పటికే అందరినీ కూడా అక్కడ అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా 517 పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ 4 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 నియోజకవర్గాలు మొత్తం అంతా పర్యవేక్షణలో కూడా పోలీసుల వ్యవహారాలు కూడా మొత్తం అంతా కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం అంతా కూడా దానికి పర్యవేక్షణ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మొత్తం కూడా 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని కేంద్రాలు కూడా ఇప్పటికే ఈవీఎంలను ఆయా ప్రాంతాలకు కూడా ఇప్పటికే తరలించారు. ఇప్పటికే అంటే రేపటి నుంచి కూడా రేపు పొద్దున కూడా 6 గంటలకి మాక్ పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి 7 గంటలకు అంచుకునేందుకు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రజలంతా మాత్రం సిద్ధమైన పరిస్థితి మాత్రం ఉంది. అయితే ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పల్నాడు జిల్లాలో ముఖ్యంగా 18 కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే దింపి అక్కడ ప్రతి అణువును ఇప్పటికి పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా వెబ్ కాస్టింగ్తోనే మొత్తం అంతా కూడా అక్కడ మొత్తం పోలింగ్ కేంద్రాలు ఏవైతే 517 పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అటు మాచర్ల కూడా హేమహామీలు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. అటు గురజాలలో కూడా నువ్వనే అని చెప్పేసి అన్నట్టు కూడా పోటీగా జరుగుతున్న పరిస్థితి. టీడీపీనా లేకపోతే వైసీపీ పార్టీని అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా పోటీ జరుగుతున్న పరిస్థితి ఉండటంతో కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎన్నికల సంఘం కూడా పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. అటు పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా అటు ఎస్పీ కూడా మొత్తం కూడా అక్కడ దగ్గర ఉండి కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, అలాగే నాగరాజ్, అంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నింటిని గుర్తించారు, అక్కడ ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి, అలాగే రాజకీయ పార్టీలకు కానీ నేతలకి కానీ ఈసీ ఎలాంటి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది? అంటే దాదాపుగా నిన్న సాయంత్రం నుంచే కూడా అక్కడ 146 కూడా విధించడం కూడా జరిగింది. కేంద్రం నుంచి కూడా బలగాలు 18 కంపెనీల నుంచి బలగాలను కూడా అక్కడ పూర్తిగా మోహరించిన పరిస్థితి ఉంది. ఆ ఉన్న నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో పల్నాడులో కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తిగా 7 నియోజకవర్గాలు కూడా కొంత మొత్తం అంతా కూడా అక్కడ హైలైట్ పట్టించిన పరిస్థితి ఉంది. పూర్తిగా 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మాచర్ల కానీ, ఆ గురజాల కానీ, పెదకూరపాడు, అటు వినుకొండ ఈ 4 నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం అంతా కూడా వెబ్ కెమెరాల ద్వారా కూడా మొత్తం అంతా సీసీ కెమెరాలు మొత్తం లోపల కూడా ఆ పోలీస్ స్టేషన్ బీచడం కూడా జరిగింది. మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం వెబ్ కెమెరా ద్వారా మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంగతులు అయినా కానీ మొత్తం మీద అంతర్మ చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పుడు కూడా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అందుకనే మొత్తం అంతా 4 నియోజకవర్గాలు మొత్తం కూడా దృష్టి సారించారు. రేపు సాయంత్రం అంటే పోలింగ్ 6 గంటల దాకా అంటే 7 గంటల దాకా కూడా అక్కడికి రేపు సాయంత్రం దాకా 146 అయితే విధించారు. ఎటువంటి చర్యలు జరిగినా కానీ మొత్తం అంతా బాధ్యత తీసుకుంటామని చెప్పి జరగడం జరిగింది. మొత్తం అంతా చూసినట్టయితే అక్కడ హోరాహోరీగా అయితే అటు టీడీపీ కానీ అటు వైసీపీ పార్టీ కానీ ఈ ఎన్నికలు కూడా గెలుపు లక్ష్యం కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం చూసాము, మొన్న 2 రోజుల క్రితం కూడా అక్కడ నుంచి కూడా మాచర్లో కూడా బాంబులు వేట కొడవళ్ళు దొరికిన పరిస్థితి ఉంది అక్కడ. అందుకని అక్కడ కూడా ఆ దుర్గి మండలం సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా పూర్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అందరినీ ఒక కంటి కనిపెట్టినట్టు పరిస్థితి ఉంది. మొత్తం అంతా అక్కడికి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ నాగరాజు ఫర్ ద అప్డేట్.